హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే కొత్త రకం టిఫిన్ చేస్తున్నాను. అదే కొబ్బరి బెల్లం రొట్టె అనమాట. చాలా బాగుంటుంది స్వీట్గా. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ బెల్లం, ఎక్కువ కొబ్బరి వేసుకోండి. నేనైతే కొద్దిగా పిండే తీసుకున్నాను. సరదాగా ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట ఈరోజు. దీనికి చట్నీ కూడా అవసరం లేదు, చాలా స్వీట్. అయితే ముందుగా అయితే పిండిలో సాల్ట్ వేసి పెట్టుకున్నాను అనమాట. వేసుకుని ఇంకా కొబ్బరి ఇంకా బెల్లం తురిమేసి వేసుకున్నాను. అయితే బెల్లం ఎక్కడ గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. గడ్డలు గడ్డలుగా ఉందనుకోండి, అది టర్న్ చేయలేమన్నమాట. కొంచెం కరగడానికి టైం పడుతుంది, అందుకని ఇంకా కొబ్బరి కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి రెండు. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను కొద్దిగా తీసుకున్నాను కదా పిండి, అందుకని చెప్పేసి కొంచెమే వేసుకున్నాను. ఈ రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా ఇదేం నానక్కర్లేదు. కొద్దిగా అయితే పక్కన పెట్టేసుకుని 5 మినిట్స్ ఇంకా మనం ప్యాన్ అనేది పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకుని ఆయిల్ అనేది అప్లై చేసేసి ప్యాన్కి ఇంకా పిండి వేసేసుకోవడమే. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగని ఇది దోశల్లో వేసుకోకూడదు, కొబ్బరి రొట్టె కదా, అందుకని చెప్పేసి లావుగానే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి పిల్లలకి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది. అంటే ఎప్పుడు దోశలు ఇడ్లీయే కాకుండా పూరి అలాంటివి కాకుండా ఇలాంటివి పెడుతూ ఉంటే, బెల్లం కూడా ఐరన్ ఫుడ్ కదా, చాలా మంచిది పిల్లలకి. ఎందుకంటే ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం అదే ఆయిల్ వేస్తాం కదా, అది కొంచెం మగ్గుతూ ఉంటుంది అనమాట. కొంచెం పిండి దలసరిగా వేస్తాం కదా, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి ఇలా కొద్దిసేపు అయ్యాక, ఒక 10 మినిట్స్ అయ్యాక దీన్ని ఇంకా కొంచెం టర్న్ చేస్తున్నాను. ఇదిగోండి ఎంత బాగా కాలిందో చూసారా, ఎర్రగా ఇలా వస్తుంది అనమాట రొట్టె అనేది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగే వేశారు. అప్పుడైతే పులిసిన పిండితో కొబ్బరిను కొంచెం బెల్లం అనేది వేసారనమాట. ఇప్పుడు నేను ఫ్రెష్ పిండిలోనే వేసాను, చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే కొబ్బరి కేక్లా ఉంటుంది అనమాట. ఇదిగోండి టర్న్ చేస్తాను, ఇంకా వెనకాల సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ఇంకా వేస్తాను. ఇవన్నీ పాతకాలం వంటలు చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మర్చిపోయి పిజ్జాలని, నూడిల్స్ అని అవి తింటున్నాము, కానీ ఇవి చిన్నప్పుడు పెట్టేవారు, చాలా బలం అని చెప్పి. ఇదిగోండి వెనకాల సైడ్ కూడా అలా కాలిందనమాట. ఇంకా నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, చాలా బాగుంది అంటున్నాను అనమాట. చట్నీ అవసరం లేదు, చక్కగా అలా ఊరికే తినేయచ్చు, స్నాక్గా తినొచ్చు, లేకపోతే టిఫిన్గా కూడా తినొచ్చు. స్వీట్ అయితే మీరు ఎంత స్వీట్ తింటారో అంత స్వీట్ వేసుకోండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.